అందరికీ హాయ్ అండి. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ దేవాలయం అంతా కూడా ప్రత్యేకించి అయితే అలంకరించారు. వాటికి సంబంధించిన పూర్తి వీడియో చూద్దాం రండి. గోజిపాలెం గ్రామం విశాఖపట్నంలో మరి నేటికి తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా ఈ కోదండరామ ఆలయం ఉన్నది. అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ 44 సంవత్సరాల నుంచి కూడా ఆలయం ప్రతిష్ట మళ్ళీ కొత్తగా అయిన తర్వాత అప్పటి నుంచి కూడా మరి కన్యాలి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క కార్యక్రమాల్లో గ్రామ ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి కొత్త వెంకోజీపాలెం, ఇసుకతోట, యాదవ సంఘం, చెట్టుపచ్చి సంఘం, గౌర సంఘం కలిపి ఈ కార్యక్రమాలు నడుస్తుంది. ప్రజల యొక్క సహాయ సహకారాలతో మరి ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కళ్యాణం అయింది, తర్వాత అన్నసంతర్పణ అయింది. సాయంత్రం 6:30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు అందరూ రాత్రి 11 గంటల వరకు కూడా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలందరూ కూడా వచ్చి ఈ కళ్యాణ వాక్షల్లో పాల్గొల్సిందా. సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు కూడా ఊరేగింపు కార్యక్రమం ఉంది. ఆ సీతారాముల ఊరేగింపు ఉంది. ప్రజలందరూ పాల్గొవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఉదయం కళ్యాణానికి వచ్చిన వాళ్ళు కానీ, అన్న సందర్భంగా వచ్చిన వాళ్ళు కానీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఈ గ్రామానికి ప్రెసిడెంట్ మల్ల పోలరాజు గారు, వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరికీ కూడా మరొకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గ్రామంలో శ్రీ సీతారామ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ ఉత్సవాలు ఉగాది రోజు స్టార్ట్ చేసి శ్రీరామనవమి రోజు అరుపుతో కార్యక్రమం ముగిస్తాము. ఉగాది రోజు ఉదయం 9 గంటలకి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 9 గంటలకి ఉడుపురాట వేసాము. ఆ తర్వాత ఈ 9 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతోటి విజయవంతమైన తర్వాత ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి శ్రీరామనవమి సందర్భంగా దేవుడి తాలూకా దర్శనాలు, అనంతరం దేవుడి కళ్యాణం, తర్వాత అన్న సంతర్పణ అయిన తర్వాత సాయంత్రం 4 గంటలకి స్వామి తిరునాళ్ళు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ మా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ సంవత్సరం ఈ సంఘం తాలూకా సభ్యులు ఈ ఉత్సవాన్ని చాలా గట్టిగా ఒక 10 లక్షల రూపాయల ఖర్చుతోటి బాగా చేస్తున్నారు. వీరందరికీ కూడా మా వెంకోజీపాలెం గ్రామ సభ్యుల తరఫున ఈ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కనుక ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయానికి మంచి ప్రతిష్ట ఉంది. ఈ ఆలయంలో సంబంధించి ప్రతిరోజు మార్నింగ్ ఉదయం మన శ్రీరామునికి ఆ సూర్య భగవాన్ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ దేవాలయంకి ఉంటాయి. ఈ దేవాలయం తన ప్రసిద్ధి నేటికి 48 సంవత్సరాల నుండి కూడా కళ్యాణ మహోత్సవం బాగా మన ఈ గుడి తాలూకా రంపా రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలోను అలాగే గ్రామ ప్రజలు అందరూ కూడా సురభ్యంగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షించు ఈ శ్రీరాముని ఆశీస్సులు ఊరందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీరామ్.
తింటున్నాడు అమ్మ కూర వేసుకున్నారు జరిగి
ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.